మనం వేడుకుంటూ మరొకసారి తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ పాదాల చింత ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మనవులు తండ్రి మీ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడు క్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో సమర్పించున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పత్రికలో వేసినట్లుగా రెండవ పాఠం, మనుష్యుడు దేవునికి బోధించున అనే పాఠాన్ని ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. మనుష్యుడు దేవునికి బోధించున అనే ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఈ ప్రశ్న వినిపించగానే లేదా ఈ అంశం వినిపించగానే మనందరికీ అట్టే తెలిసిపోతుంది. ఏమని అంటే, మనుషుడు ఏపాటివాడు, ఆ మనుషుడు దేవునికి బోధ చేయటం ఏంటి అని. అవునండి, ఇంతకుముందు మన లేఖనం చదువుకున్నాం. ఆయనకు బోధ చేసే సామర్థ్యం ఎవరికీ ఉండదండి. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు దేవునికి చెబుతున్నట్లుగా, ఒక మనుషుని మాట దేవుడు విన్నట్లుగా, ఆయన చెబితే మనిషి చెప్పగానే తన మనసును మార్చుకున్నట్లుగా కొన్ని సందర్భాలు బైబిల్లో మనకు కనబడతాయి. వీటిని చూసి చాలామంది క్రైస్తవేతరులు మాట్లాడుతూ ఒక మనుషుడు చెప్పిన మాటను బట్టి దేవుడు వింటాడా అంటే, బైబిల్ అనేది మనుషులు రాసిన గ్రంథం కదా, అందుకే దేవుడు మనిషి మాట విన్నట్టుగా కనబడుతుంది అని వారు మాట్లాడటం, దానికి సరిపడినట్లుగా బైబిల్ గ్రంథంలో వాక్యాలను చూసి మనము కూడా మరి సందేహంలోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనము ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సందేహాలు మనలో ఉండకుండా మరి దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన దైవత్వం, ఆయన రూపం ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుంటూ, మనిషి దేవునికి బోధ చేసే సామర్థ్యం కాదు కదా, ఆ మాట మాట్లాడడానికి కూడా మనిషికి యోగ్యత లేదు. కానీ మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఎందుకు అలా రాయబడ్డాయి అని వాటి గురించి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ముందుగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. అలాగే 10వ వచనం కనుక చూస్తే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. అలాగే 16వ వచనంలో కనుక చూసినట్లయితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమయందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అనే వాక్యాన్ని మనం చదువుకున్నామండి. ఈ వాక్య భాగంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క వ్యక్తిత్వం, దైవత్వం, దేవుని లక్షణం, దేవుని రూపం ఏంటి అని ఆలోచిస్తే ప్రేమ అండి. దేవుడు ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకునేను. అంటే దేవుని రూపము ప్రేమ రూపమండి. దేవుని యొక్క వ్యక్తిత్వము ప్రేమ రూపమండి. దేవుని యొక్క దైవత్వం అనేది ప్రేమ. ఒక మాటలో గ్రంథకర్త మాట్లాడుతూ, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు లేదా ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడింది అక్కడ. అంటే దేవుని యొక్క రూపము ప్రేమ అయితే, దేవుడు మనల్ని కాపాడాలనుకున్నది ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నాడు. మనిషి యొక్క ఆలోచనలు పూర్తిగా ఎరిగినవాడు, మన హృదయాంతరంగాలలో ఏముందో ఆయన పసిగట్టినవాడు, ఏముందో చెప్పేవాడండి. అలాంటి దేవుడు మన యొక్క లోపాలను, మన యొక్క పాపాన్ని, మన యొక్క బలహీనతలను ఎరిగినవాడు దేవుడు గనక
ఆయన అనాది కాలంలోనే, ఆది కాలంలోనే, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కాపాడాలన్న తాత్పర్యం కలిగిన వాడై యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ కాలంలోనే నియమించి ఆయన యొద్ద ఉంచుకున్నాడు మన కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి. అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత, మనుషులందరూ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయా కాలాలలో నాయకులుగా కొంతమంది నియమించుకుంటూ వచ్చాడు. ఆ నాయకులు కానీ, అలాగే ప్రవక్తలు కానీ, దైవ సేవకులు కానీ, న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ, యాజకులు కానీ, వీరు మాట్లాడిన మాటల్లో దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవునికే వివరణ ఇచ్చినట్టుగా, దేవునితో చెప్పినట్టుగా మనకు కొన్ని వచనాలు కనబడతాయి. ఆ వచనాలు మనం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుగలిగితే, ఈ సందర్భం మనందరికీ తెలుసు. మోషే గారు 40 దినములు 40 రాత్రులు, 40 దినములు అనగా 40 పగుళ్ళు 40 రాత్రులు సినాయి పర్వతం మీద ఉండి మరి 10 ఆజ్ఞలు గల దేవుని యొక్క గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ చెప్పిన మాట మనం చూద్దాం. కాగా యెహోవా మోషతో ఇట్లనెను, దిగి వెళ్ళుము, నీవు ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని చెప్పగా. దేవుడి మాటలు చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ దూడను చేసుకొని మొక్కుతున్న ఆ సందర్భంలో దేవుని కోపం వచ్చి మోషే గారితో, నువ్వు పక్కకు తప్పుకో, లేదా నువ్వు ఊరకుండు, నేను ఈ ప్రజలను బొత్తిగా నాశనం చేసి నిన్నే గొప్ప జనంగా చేస్తానని మోషేతో దేవుడు చెప్పగానే, మోషే ఏం మాట్లాడుతున్నాడో ఈ మాట చూస్తే దేవునితోనే మాట్లాడినట్లుగా, లేదా దేవునికి బోధ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఏల చెప్పుకొనవలను. నీ కోపాగ్నిని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక వారి గూర్చి సంతాపపడుమని నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునికి ఇచ్చేదననియు, వారు నిరంతరం దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. ఆ మాట వినగానే అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. చూడండి, ఎవరికి చెప్తున్నట్టుగా అనిపిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఒక మనిషి దేవుని కోపం వచ్చి తన కోపం మండిపోయి, మోషే నువ్వు పక్కకు తప్పుకో, లేదంటే నువ్వు పక్కకు ఉండు, ఊరుకుండు, ఈ ప్రజల్ని నేను బొత్తిగా నాశనం చేసి నిన్నే గొప్ప జనంగా చేస్తానంటే, దేవుడు మోషే గారు అప్పుడు మాట్లాడిన మాటలు మనకు ఇప్పటివరకు విన్నాం. ఏమంటున్నాడు ఆయన? అయ్యా, ఐగుప్తు దేశం నుంచి వారిని తీసుకొని వెళ్ళింది ఎందుకంటే కొండలలో చంపడానికని ఈ ఐగుప్తులు ఎలా చెప్పుకుంటారు. కాబట్టి మీరు మీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన మరి మాట ఇచ్చారు. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మీ కోపాన్ని తగ్గించుకోండి అని చెప్పగానే మరి మోషే మాటను బట్టి ఆయన కోపాన్ని తగ్గించుకున్నట్లుగా ఇక్కడ వాక్యం మనకు కనిపిస్తుందండి. నిజంగా మనిషి చెప్పగానే దేవుడు వింటాడు అని దేవునికి తెలియకపోతే మనిషి చెబుతున్నాడు అని అన్నట్టుగా దీన్ని కిడ్డించి మన ముందే ఈ వాక్యాలను ఉంచారండి. నిజంగా దేవుడు ఆల్రెడీ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు ప్రణాళిక ఉంది. ఆయన మనుషుల్ని ఎలా కాపాడాలో తెలుసు. అలా కాపాడాలన్న మనసు లేకపోతే మోషే గారిని ఎందుకు పుట్టిస్తాడు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ లక్షల మంది వ్యాపించి ఉన్నప్పుడు వారిని బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక నాయకుణ్ణి
పెట్టాలన్న ఆలోచన దేవునికి ఎందుకు వస్తుంది చెప్పండి? 10 అద్భుతాలు చేయవలసిన అవసరం ఏముంది? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయవలసిన అవసరం ఏముంది? అరణ్యంలో ఎంతో కష్టంతో వారిని పోషించవలసిన అవసరం ఏముంది చెప్పండి? దేవునికి తన పిల్లలపైన ప్రేమ లేదంటారా? అనవసరంగా అయినా వారిని చంపేయాలన్న ఆలోచన కలిగి ఉంటాడా? అలాంటప్పుడు మోషతో మరి ఇలా ఎందుకు అంటున్నాడు అని ఈ మాటల్ని మనం ఆలోచించలేకపోవటం వలనే మనం పొరపడుతున్నామండి. దేవుని మనస్సు వెన్న, దేవుని మనస్సు ప్రేమ రూపమైనది. ఆయన యొక్క వ్యక్తిత్వం ప్రేమతత్వం. ఆయనను రీచ్ అవ్వాలంటే ప్రపంచంలో ఎవరి తరం కాదు. ఆయన దేవాది దేవుడు, మహాదేవుడు, మహామహాదేవుడై ఉండి ఆయన మాత్రం వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన మాటలు చాలా ఉన్నతమైనవి, ఆయన న్యాయ విధులు చాలా అత్యంత ఎత్తైనవి అని వాటి గురించి మనం వింటామండి. మరి మోషే గారితో ఎందుకన్నారు ఇలా? ఈ మాటలు మనం చూద్దాం. అలాగే కిందికి వెళ్ళేసరికి మరి దేవునికి చెప్పిన మోషే తర్వాత కిందికి వెళ్ళేసరికి ఏమైందో ఒకసారి చూడగలిగితే, అదే 32వ అధ్యాయం 15వ వచనం నుంచి మోషే కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత ఆ ప్రజలు ఆ పాలెంలో లేదా ఆ కొండ పక్కన ప్రాంతాల్లో ఏం చేస్తున్నారట? ఆ దూడకు మ్రొక్కి కేకలు వేస్తూ నాట్యముతో వాటి ఆ విగ్రహం ముందు గంతులు వేస్తున్నారట. ముందుగా మోషే గారు దేవునికేమో కోప్పడొద్దు దేవా అని చెప్పాడు. ఆ రాసిన పలకలు పట్టుకొని కిందికి వచ్చేసరికి అక్కడ ఎవరు కనిపించారండి? ఇశ్రాయేలీయులు దూడకు మొక్కుతూ దాని ముందు నాట్యం చేస్తూ కనిపించారు. అప్పుడు మోషే గారు ఏం చేశారండి? అతని చేత దేవుడు 40 రాత్రులు 40 పగుళ్ళు 40 దినములు రాయించిన ఆ ఆజ్ఞలు గల ఆ పలకల్ని పగలగొట్టేసేసారండి. ఒకసారి చూడండి, ఆ వచనం చూద్దాం. 19వ వచనం. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. ఇంతకుముందు కోపం మండొద్దని చెప్పాడు కదా దేవాది దేవునితో. మరి ఇక్కడికి వచ్చేసరికి మోషే కోపం మండింది. ఆ తర్వాత ఏం చేశాడు? అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మోషే గారు ఏం చేశారండి? వాటిని పగలగొట్టేశాడు. మరలా ఏమంటున్నాడు? 31వ వచనంలో, 32వ వచనంలో, 31వ వచనంలో, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. దేవా, ఇది చేసినందుకు నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు కోపం మండేసి పలకలు పగలగొట్టాడు. మరికాసేపు అయిన తర్వాత ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజల తరపున బతిమాలుకుంటూ, దేవా, వీరి పాపాన్ని పరిహరించు, లేదంటే జీవగ్రంథంలో నా పేరు రాసావే, దాన్ని తుడిచివేయి అన్నాడు. అంటే ఒక మనుష్య మాత్రుడుగా ఉన్నవారు దేవునితో మాట్లాడేటప్పుడు పలు విధాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడే దేవునితో మాట్లాడినట్టుగా ఉంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆయన్నే కోప్పడుతున్నాడు. మరొక చోట మనం చూడగలిగితే అదే సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8 నుంచి మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, ఈ సందర్భం చదువుడు అవసరం లేదు, ఆ వచనం రాసుకోండి. ఈ సందర్భంలో దేవుడు మోషేతో, మాకు నీళ్లు లేవని ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు దేవుడు మోషేతో, నాయనా మీరు వెళ్ళి అహరోను మోషేలను పంపించి ఆ బండతోని మీరు మాట్లాడండి అని అంటారు. అప్పుడు వీళ్ళేం చేస్తారు? వెళ్ళి ఆ బండను కొడతారండి. ఒక 2 సార్లు బండను కొట్టగానే నీళ్ళు ఇస్తుంది. అప్పుడు ఏమని మాట్లాడారో ఆ మాటను మనం చూసినట్లయితే, 15 ఏమని మాట్లాడారో చూసినట్లయితే 10వ వచనం చూద్దాం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడి వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా నేను. ఏమన్నాడండి? ఇశ్రాయేలు ప్రజలను ఒక సేవకుడుగా ఉన్నవారు ద్రోహులారా వినండి అని అంటున్నాడు. ఈ మాట చాలా తప్పు మాట అండి. ఈ మాట చాలా తప్పు మాట. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించినప్పుడు
వారి అయోమయ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకరు నడిపించడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. 6 లక్షల మంది నడిపించినప్పుడు ఆయన మాటల్లో ఆయన ఇబ్బంది పడిపోయి ఏ మాట అన్నాడో తెలియకుండా ఆ మాట అనేసాడండి. ఏ మాట అది? ద్రోహులారా వినండి అని. తన సహోదరునితో, మత్తయి సువార్త మనకందరికీ తెలుసు, 5వ అధ్యాయం 22వ వచనంలో ఏముందో తెలుసా? తన సహోదరునితో వ్యర్థుడా అని ఉచ్చరించకూడదు, తన సహోదరుని మీద ద్వేషం కలిగి ఉండకూడదు, తన సహోదరుని చూసి ద్రోహి అనువాడు నరకాగ్నికి పాత్రుడు అనే మాట మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏనాడైనా జనాలను ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడలేదండి. అలా అని మోషే గారు గురించి రాయబడింది బైబిల్లో, మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. ఆ మిక్కిలి సాత్వికుడైన వాడు ఒక్కసారి ఏం చేశాడంటే ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అని పిలిచినప్పుడే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు వాగ్దాన భూమి అయిన కానాను దేశానికి నీవు వెళ్ళవు. కానాను దేశానికి వెళ్ళవిక నువ్వు నడిపించిన వాడే. ఎందుకు నువ్వు ద్రోహులారా అని పిలిచావు? నువ్వు కాని మాట పలికావు, నువ్వు అది సరైన మాట కాదు అని దేవుడు ఏం చేశాడో తెలుసా? మనకందరికీ తెలుసు. కానాను దేశానికి మోషే గారు వెళ్ళారా అండి? వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. ఒకసారి వాళ్ళ పక్షాన బతిమాలుకున్నాడు, ఒకసారి వాళ్ళ పక్షాన దేవావారి మీద నుంచి కోపాన్ని తీసివేయి సంతాపపడమని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇబ్బంది పెట్టేసరికి ద్రోహులారా అని సంబోధించారండి. ఆ మాట విన్న తర్వాత నిజంగా దేవుడు బాధపడిపోయి కానాను దేశానికి అతన్ని పంపించలేదు. మీరు చూడండి, మరో వచనం మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయంలో 32, 33 వచనంలో ఆయన దేనికోసము కానాను దేశానికి వెళ్ళలేదో చూద్దాం ఒకసారి. 32, 33 106వ అధ్యాయం కీర్తనల గ్రంథం. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లంటే వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏం చేశారండి? తన పెదవులతో కాని మాట పలికాడట. అంటే ఏమని పలికాడు అక్కడ? ద్రోహులారా అన్నాడు. దేవుని పిల్లల కోసమే తన ఉన్నతమైన తన ప్రథమ కుమారుడు, ప్రథమ ఫలమైన యేసుక్రీస్తు ప్రభుల వారినే సమర్పించడానికి, బలియాగం చేయడానికి దేవుడు వెనకాడలేదు. బాగా జాగ్రత్తగా వినాలి. దేవుని పిల్లలంటే తనకి ఎంత ప్రేమ అంటే తన కుమారుడైన యేసుక్రీస్తును బలిచ్చే అంత ప్రేమ. ఈయన నా ప్రియ కుమారుడని ఆయన గురించి మనకు చెప్పాడు. ఆయన అనేకులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి దేవుని మంద లేదా దేవుని సంఘము, దేవుని బిడ్డలు అనగానే సేవకులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉన్నది. మోషే గారు పలికిన ఈ చిన్న మాట అని మనం అనుకుంటున్నాం, కానీ అది దేవుని దృష్టిలో చాలా ఇబ్బంది కలిగించే మాట. అందుకే ఆయన తన పెదవులతో కాని మాట పలికెను. అందుకే కానాను దేశానికి చేరలేదండి. కానీ మోషే గారు మనకు నేర్పించింది ఏంటో తెలుసా? ఆయన దేవునికి బోధ చేయలేదండి. ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు పక్షాన అవసరమైతే దేవా అని బతిమాలుకుంటున్నాడని దాని అర్థం. ఇది అర్థం కాని క్రైస్తవేతరులు ఏమంటున్నారంటే, చూసారా మోషే గారే దేవునికి బోధ చేస్తున్నాడు. ఆయన బోధ చేయడానికి ఎక్కడిదండి? ఆయన బోధ చేయడానికి ఎక్కడిది? అంత సామర్థ్యం ఉందా మోషే గారికి? లేదు కదా. కాకపోతే ఆయనకు బాధ్యతనిచ్చాడు. 6 లక్షల ప్రజల మీద ఆయనకు అధికారం ఇచ్చాడు, నాయకునిగా నిలబెట్టాడు. నాయకుని లక్షణం ఏంటో తెలుసా? ప్రజల కోసం తన ప్రాణం పెట్టాలి. అవసరమైతే ప్రజల పక్షాన దేవా నేను పరలోకం రావటం ఏంది? నేను నడిపించిన ఈ ప్రజలు పరలోకం రాలేనప్పుడు, మీ సన్నిధి చేరనప్పుడు నేనెందుకు రావాలి? అవసరమైతే నా పేరును తుడిచే అన్నాడు. నిజంగా భూమి మీద ఉన్న వాగ్దాన భూమి అయినా కానాను దేశం చేరలేదండి. ఆయన భూమి మీద ఉన్న వాగ్దాన భూమి అయినా కానాను దేశం చేరలేదు. ఆయన వాళ్ళకంటే ముందుగా నా పేరు తుడిచేయని అడిగాడు ఆయన. అంటే ఒక సేవకుడు మరి దేవుని పిల్లల పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో అని మోషే గారు ప్రాధేయపడుతున్నారు తప్ప దేవునికి బోధ చేయట్లేదు. ఒకవేళ మనకు బోధ చేసినట్టు అనిపిస్తే మన ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనకున్నది. అలాగే ముందుకెళ్ళినట్లయితే నెహమ్యా గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో 18వ వచనం చదువుదాం, 17వ వచనం నుంచి చదువుదాం, 2వ భాగం నుంచి చదువుతా.
ఆయన ఎంత అవిధేయులు ఉన్న వారి పట్ల ఏం చేశాడు ఆయన? అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవై ఉండి వారిని విసర్జించలేదయ్యా. మోషే గారు చెప్పడం ఏంటి? దేవుడెవరిని విడిచిపెట్టలేదు. ఎంత ఇబ్బంది పెట్టినా దేవుడెవరిని విడిచిపెట్టలేదు. కానీ మోషే బాధ్యత ఏంటంటే వారిని తీసేయి దేవా, వారికి శిక్ష కలిగించు దేవా అనే మాటలు మాట్లాడకూడదు. ఏమనాలి? వారిని క్షమించు దేవా, వారిని కాపాడు దేవా, వారి పాప విషయంలో తండ్రి మీరు కొంచెం నాయనా మీ కోపాన్ని తగ్గించుకోండి దేవా అని అడగాలి. అంతే. ఆయన కోపాన్ని తగ్గించుకుని మనం చెప్తే తగ్గించుకుంటాడని కాదు, మన యొక్క మనస్తత్వము వారి పట్ల అలా ఉండాలని దేవుని ఉద్దేశం. ప్రతి సేవకుడు, ప్రతి నాయకుడు ప్రజల పట్ల, దేవుని పిల్లల పట్ల ఒక బాధ్యతాయుతమైన బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనేదే మరి సేవకులందరూ మనకు నేర్పిస్తున్నారండి. మోషే గారు అదే నేర్పించారు మనకి. దేవునికి ఆల్రెడీ ఆలోచన ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపు ఒక ఆలోచన ఉంది దేవునికి, తన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలో. నాయకులుగా మనల్ని నియమించాడు. మనం చాలా జాగ్రత్త వారి పట్ల ప్రవర్తించాలి అనేది మోషే గారు తన యొక్క ప్రవర్తనలో చేసి మనకు చూపిస్తున్నారు. ఒక సేవకుడు ఇలా ఉండాలని. కానీ మాట ఒకసారి మాట్లాడితే ఫలితం కూడా ఎలా ఉంటుందో అని మనకు దృష్టాంతంగా రాయబడిందండి. అది దృష్టాంతంగా రాయబడింది. అలాగే 18వ వచనంలో వారు ఒక పోత దూడను ఐగుప్తు దేశంలో నుండి మేము రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై వారిని విసర్జించలేదు. పగలు మేఘస్తంభమును రాత్రి వెలిగించుటకు అగ్నిస్తంభమును వారి నుండి వెళ్ళిపోక నిలిచెను. అలాగే వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. వారికి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకం ఇచ్చితివి అని దేవుడు చూడండి వారు ఎలాంటి ప్రజలో తెలిసి వారి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. కాసింత ఆ సమయంలో దేవుడు కోప్పడినట్టుగా అనిపించినా ఆయన కోపం నిత్యం ఉండదు, కలకాలం ఉండదండి. కలకాలం ప్రేమ కలిగి ఉంటుంది, కోపం క్షణమాత్రం ఉంటుంది దేవునికి. అలాగే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 38, 39 వచనాలు చదవగలిగితే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారులు తన కోపం అణుచుకొనువాడు, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలివలె ఉన్నారని వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే వాళ్ళు ఎలాంటి వారండి? విసిరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలివలె ఉన్నారు, కేవలం శరీరులై ఉన్నారని చెప్పేసి వారిని జ్ఞాపకం చేసుకుని వారు చేసిన తప్పులను తీసివేయాలనుకున్నాడు తప్ప వారిని తీసివేయాలన్న ఉద్దేశం దేవునిది కాదు. మరి దైవ సేవకులుగా మన బాధ్యత ఏంటంటే దేవుని పట్ల, దేవుని పిల్లల పట్ల మనం బాధ్యతాయుతంగా ఉండాలి. వారు ఎంత విసిగించినప్పుడు మనం విసిగిపోకూడదు, వారిని కాని మాటలు మాట్లాడకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా చెప్పాడు, సహోదరుని చూసి ద్రోహి అనకూడదు, వ్యర్థుడా అని ఉచ్చరించకూడదు అన్నాడు. నిజంగా మోషే గారు వారి పట్ల అవసరమైతే జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చూడండి, మీరు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? దేవుని యొద్ద విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునేట పరలోకాన్ని. కానీ మన కోసం తన్ను తాను రిక్తుకునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి భూమి మీదకి వచ్చాడట. ఎందుకోసం చెప్పండి? ఆయన ఏం వదులుకున్నాడు? అర్థమైందా? మన కోసం సర్వాన్ని వదులుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే యేసుక్రీస్తును మోషే గారిని దగ్గర పెట్టి పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, అలాగే క్రీస్తు కుమారుడై ఉండి కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేను అని రాయబడింది. చూసారా? అంటే సేవకులు మనకి ఏమి నేర్పిస్తున్నారో మనం చూడాలండి. యేసుక్రీస్తు ప్రభుల గారు కూడా దేవుని బతిమాలుకున్నారు. అంజూరపు చెట్టు ఉపమాన రూపంలో నేను వీరిని తీసేస్తాను అని అంటే దేవుడు, అప్పుడు క్రీస్తు ప్రభుల వారు దేవునితో మనవి చేసుకున్నారు, దేవా 1 సంవత్సరం టైం ఇవ్వండి, అవసరమైతే నేను దాన్ని ఆ చెట్టు చుట్టూ తవ్వుతాను, ఎరివేస్తాను, ఒకవేళ ఫలించినా సరే, ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది, నీ ఇష్టం ప్రభు అని బతిమాలుకున్న విధానాన్ని చూడండి. బోధ చేయడం కాదది, బతిమాలుకుంటున్నారు సేవకులు, అంతే తప్ప దేవునికి బోధ చేసేంత సామర్థ్యం ఎవరికి లేదండి, ఎవరికి లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడిన ఎన్నో సంగతులు మనకు తెలుసండి. అర్థమవుతలేదా? ఆయన చనిపోతున్నప్పుడు కూడా వీరు ఏం చేస్తున్నారు దేవా వీరికి తెలియదు, వీరిని క్షమించమన్నాడు. ఎప్పుడు వారిని తిట్టలేదండి. అయ్యో కోరాజిన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేస్తే వారైనా మారిపోయేవారనే మాట్లాడే తప్ప వారిని నేను తిట్టలేదండి. మీరు ఎప్పుడు మారుతారని అడిగాడు తప్ప, మారని పట్టణాలను చూసి కన్నీరు కార్చాడు తప్ప వారిని కాని మాటలు ఎప్పుడు అనలేదండి.
మనం కూడా మన మరి విశ్వాసుల పట్ల, దేవుని పిల్లల పట్ల, సేవకులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా అదే మాట్లాడతాడు చూడండి. ఆయన ఒక సేవకుడైతే ఆయన కూడా ఏమంటున్నా చూద్దాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-3 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఏమని? సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. అవసరమైతే తన దేహ సంబంధులైన వారి కోసము క్రీస్తు నుండి వేరవుతాడట. అంటే దేహ సంబంధులైన శరీరుల కోసం, భూమి మీద ఉన్న మనుషుల కోసం, లేదంటే దేవుని పిల్లలను నడిపించడానికైనా తీసుకున్న బాధ్యత కోసం అట అవసరమైతే క్రీస్తు నుండి వేరై ఉండగోరి శాపగ్రస్తుడనే ఉంటానే తప్ప దేవా వీరిని మాత్రం క్షమించాలని ఆయన నడిపిస్తున్న ప్రజల గురించి దేవునితో మనవి చేసుకుంటున్నాడు. అర్థమవుతుంది లేదా? నేను వేరే ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి మరి అలాగే దేవుని పిల్లలైన వారితో మనం ప్రవర్తించవలసిన తీరును దేవుడు ఆయా సేవకుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. మత్తయి సువార్త 1 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం గలగది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. అనుకుంటా మనం దేవుని జ్ఞానం లేదేమో అని అపార్థం చేసుకుంటున్నారండి. దేవుని వెర్రితనం అట, వెర్రితనం మనిషి జ్ఞానము కంటే కూడా జ్ఞానమైనదట అని ఒకవేళ పౌలు గారు సంబోధిస్తూ చెప్తున్నాడు. దేవుని వెర్రితనం ఉన్నదని దాని అర్థం కాదు అక్కడ. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవుని యొక్క వెర్రితనం కూడా మనుషులందరి జ్ఞానము కంటే జ్ఞానం గలది. ఆయన నీ మాట విని నీవు ఆయన చెప్పింది విని చేసేంత దృష్టిలో లేడు. కాకపోతే దేవుని పిల్లల పట్ల మనము సముచితంగా ఉండాలి, వారికి మేలు కలిగే విధంగా ప్రవచించాలి, వారికి కీడు కలిగే విధంగా మనము ఆలోచించకూడదు, కోరుకొనకూడదు, వారి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి అనే ఉద్దేశాన్ని సేవకులు మనకు చూపించారు చేసి లైవ్లో. అర్థమవుతుంది లేదా? వారిని చూసి మనం కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. వారి పట్ల మనం ప్రభువులమైనట్లు ఉండకూడదు. అక్కడ రాయబడిన వచనం చూడండి. మీకు అప్పగింపబడిన వారి పట్ల ప్రభువులైనట్లుండక ఏం చేయాలి? మందకు మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా. దేవుడు లేకపోతే సేవకులను ఏం చేశాడో చూసాం కదా. మనల్ని ఊరుకుంటాడు, మనం విడిచిపెడతాడు చెప్పండి. అందుకే బోధకులమైన మనము మరీ కఠినమైన శిక్ష పొందుదమని ఎరుగుదము. జాగ్రత్త అని ఎందుకంటున్నాడు చెప్పండి దేవుడు? మోషే గారు చేసిందని కానాను దేశానికి రానివ్వలేదండి. 6 లక్షల ప్రజలు నడిపించిన ఆయనే కానాను దేశానికి చేరపోతే ఏమంటారు చెప్పండి? నడిపించిన వాడే చేరలేదంటారు కదా. అవన్నీ పట్టించుకోలేదండి దేవుడు. నువ్వు అన్నావు అంతే, రాకూడదు. అలాని పరలోకం రానివ్వలేదు అనుకోకండి. పరలోకాన్ని తీసుకెళ్ళాడు. కానీ భూమి మీద మనకు ఎలా బాధ్యతాయుతంగా బ్రతకాలో నేర్పించడానికి ప్రవక్తల జీవితాలు ఏమైపోయాయి తెలుసా? త్యాగమైపోయాయి, బలైపోయాయండి వారి జీవితాలు. మనకు పాఠం నేర్పించడానికి వారి జీవితాలు బలైపోయాయి. మనం ఎలా ఉండాలో రాబోయే దినాల్లో భవిష్యత్తులో బాధ్యతగా బతకాలో తెలియజెప్పడానికి దేవుడు ఆయా కాలాలలో తన ప్రవక్తలు నిలబెట్టుకొని బుద్ధి చెప్పించాడు, దృష్టాంతాలుగా రాయించాడు. ఒక వచనం మనం చూసుకుందాం. ఇంతకుముందు మనం చదువుకున్న వచనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 13-14 వచనం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధ పరిచిన వాడు ఎవడు? ఆయన ఎవని యొద్ద ఆలోచన అడిగెను? ఆయనకు వివేకం కలగజేసిన వాడు ఎవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? ఆయనకెవరండి బోధిస్తారు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో నెబుకద్నెజరు అనే రాజు ఏం సాక్ష్యం ఇస్తున్నాడో చూడగలిగితే, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. చూసారా? భూమి మీద ఉన్న నివాసులట ఆయన దృష్టికి ఎన్నికకు రానివారట. ఇంకేమంటున్నాడు? భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఎవడైనా ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. ఎవరికి సమర్థత లేదండి. ఆయనకు బోధ చేయటం ఏంటండి?
దేవునికి మనుషుడు బోధించడం ఏంటి? ఆయన చెయ్యి పట్టుకొని నువ్వేం చేయుచున్నావని ఆయన్ని అడగడానికి ఎవరికి సమర్థత లేదంటున్నాడు. నిజంగా ఆయనకు బుద్ధి నేర్పిన వాడేవాడండి? ఆయనకు ఆ జ్ఞానాన్ని అభ్యసింపజేసిన వాడు ఏ మనుషుడు అభ్యసింపజేస్తాడు చెప్పండి? కాబట్టి మనుషుడు దేవునికి బోధించిన అంటే అపార్థం చేసుకున్నారు. మనకు కూడా ఆ సందేహం ఉండకూడదనే ఉద్దేశంతో మీకు ఈ విషయాలు చెప్పాను. ఇంకొక వచనం చూద్దాం మనం. ఇంకొక వచనం చూసి మనం ముగించుకుందాం. మీకు అందరికీ తెలుసు, యోనా గారి గురించి తెలుసు కదండి. నినివే పట్టణానికి వెమ్మంటే ఆయన ఎక్కడ వారిపోయాడు? తర్షీషు వారిపోయాడు. తర్షీషు వారిపోతే దేవుడు ఏం చేశాడు? తీసి పడేసి చంపేశాడా? మార్పు రావాలి. మరి నినివే పట్టణానికి ఏమన్నాడు? నినివే పట్టణస్థులకు మార్పు రావాలి. ఆ మార్పు కోసం ఆయన పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నినివే పట్టణస్థుల విషయంలో యోనా గారు ప్రవర్తించేది మనకు తెలుసు కదా అందరికీ. ఏ విధంగా ప్రవర్తించాడు? అందరూ మారిపోయారు 40వ రోజుకు. మారిపోతున్నాడు. దేవుడు ఏం చేస్తలేడు? చంపేస్తాడు. చంపేయకపోతే చిన్నబుచ్చుకున్నాడు మనసును. చిన్నబుచ్చుకొని ఎడ కూర్చున్నాడు? పోయి ఓ సోర సెట్ ఉంటే దాని కింద కూర్చున్నాడు. ఎందుకయ్యా ఇట్లా కూర్చున్నావు అంటే, నాకు తెలుసు దేవా, నేను అందుకే తర్షీషు వారిపోయినా, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, అందుకే నేను పారిపోయినా అని చెప్తున్నాడు. అప్పుడు సోర చెట్టు ఎండిపోయిన తర్వాత ఏమంటున్నాడండి? అయ్యో నేను చచ్చిపోతే మంచిగా ఉండని తనను శపించుకుంటున్నాడట యోనా గారు. అయ్యా, ఒక్క రోజులో పుట్టి పెంచని విత్తని నువ్వు నాటలేదు, నువ్వు పెంచలేదు దాన్ని. ఆ సోరసొట్టి విషయంలో నువ్వు ఇంత విచారపడితే మరి ఆ జనం గురించి నేను విచారపడద్దా అని ఒక మాట అన్నాడు. ఆ మాటను మనం చూద్దాం. యోనా గ్రంథము 10వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా నువ్వు పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సోర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడుమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివేపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. కాని వారిని అప్పటికి అన్యజనంగా పిలుచుకుంటున్నాం వారిని. ఆ జనం విషయంలోనే దేవుడు విచారపడుతుంటే ప్రపంచ ప్రజలందరూ దేవుని పిల్లలే కదా అండి. అందరి పట్ల దేవుడు విచారపడతాడు. అందరి మార్పు కోసం దేవుడు చూస్తాడు తప్ప ఎవరిని చంపేయాలన్న ఉద్దేశం ఆయనకు లేదు. అందరి పిల్లలు తన దగ్గరికి రావాలన్న ఆలోచన. మార్పు రావాలి, పాపం పోవాలి, పరిశుద్ధంగా మరణించాలి. అది దేవుని ఇష్టం. దానికోసం మనల్ని నాయకులు ఎన్నుకున్నాడు. మనం వారి పట్ల బాధ్యతగా బ్రతకడము మన విధి. లేదంటే మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో దృష్టాంతాలు చూస్తాం. వాటికి మనం బలి కాకుండా ఉండాలంటే మనకు దేవుడు అప్పగించిన దానిపైన మందకు మాదిరిగా బ్రతకడం మన ఉద్దేశం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ పాదాలకు మీ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తండ్రి. నా దేవ